అండి అందరికీ. మొన్న వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి అందరూను. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అసలు ఎవరన్నా చేసుకునేది మనకి తెలియని కూడా తెలియదండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది. మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాము, అందరు యూస్ కోసం ఏంటి, ఏదైతే ఏంటి, శారీలు ఏంటి, గోల్డ్ ఏంటి, అసలు యూస్ కోసం చేస్తున్నారా, దేవుణ్ణి ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారో తెలియదు. ఇదివరకు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామంటే ఒక్క తాంబూలం మనకు పిలిచినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా పూజ చేస్తున్నారు అనేది తెలుస్తుంది తప్ప వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది తెలియటం లేదు. ఇప్పుడు పూజలు అనేది ఏమైపోయింది, మొత్తం పబ్లిక్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం వస్తుందంటే చాలు ఇంకా అసలు ఒక పెళ్ళిలాగా అంత హడావిడి చేసేస్తున్నారు. సెలబ్రిటీలు అయితే మరీ ఎక్కువగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్లు ఏంటి, వాళ్ళు కట్టుకునే చీరలు ఏంటి, వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అంటే మాకుంది, మేము వేసుకుంటున్నాం, మీకేంటి ప్రాబ్లం అనేసి అంటారు. వాళ్ళని చూస్తే ఇంకొకళ్ళు అలాగా అసలు ఒకరిని చూసి ఒకళ్ళు విపరీతంగా శారీలకు కానీ గోల్డ్కి కానీ విపరీతంగా రిటర్న్ గిఫ్ట్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇది అసలు దేనికోసం చేస్తున్నారు, యూస్ కోసం చేస్తున్నారా లేకపోతే భగవంతుని భక్తి కోసం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. భగవంతునిలాగా పూజ చేయాలి తప్ప భగవంతుడు భయపడేలాగా పూజలు చేయకండి. అసలు ఇంకేంటమ్మా నువ్వు ఇంతలాగా బాగా పూజ చేస్తున్నావు కదా, ఇంకా నేను నీకు ఇవ్వాల్సింది ఏముంది అనేలాగా భగవంతుడు మాట్లాడితే ఎన్ని మాటలు మాట్లాడుతాడు అనేలాగా చేస్తున్నారు వీళ్ళు పూజలు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో పెడుతున్నారు అంటే ఇప్పుడు అయ్యో వాళ్ళు అలా చేసుకుంటున్నారే మనం చేసుకోలేకపోతున్నామే అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఏం ఆలోచించక్కర్లేదు. భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడో అంతలోనే మనం పూజ చేసుకోవచ్చు. మనకి లేకపోయినా అప్పులు చేసి పూజలు చేసే అవసరం ఏమీ లేదు. ఒక కొబ్బరికాయ కొట్టి ఇదిగో దేవుడా నాకు ఇదే నువ్వు ఇచ్చావు, నేను ఇంతలోనే నీకు పూజ చేశాను, చెయ్యగలిగాను, ఒక దండం పెట్టుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు అది చేస్తున్నారు, మనం ఇది చేయాలి, అయ్యో వాళ్ళు తాంబూలంలో అన్ని గిఫ్ట్లు ఇచ్చారు, మనం ఇన్ని గిఫ్ట్లు ఇవ్వాలి అని పోటీ పడి వరలక్ష్మి వ్రతానికి అయితే విపరీతంగా అయితే రిటర్న్ గిఫ్ట్లు అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ముత్తైదుల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి అంటే అక్షంతలతో వాళ్ళు చక్కగా అక్షంతలు వేసి మనని సుమంగళిగా ఉండమని బాగుండాలని దీవిస్తారా, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ఒకరికొకరు పోటీ పడిపోయి అంతలాగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. పూజలంటే భగవంతుడు కూడా భయపడేలాగా చేస్తున్నారు. అలా ఉంది. మరి వీళ్ళు చేసే పూజల్లో ఒక శ్లోకాలు కానీ ఏదైనా వరలక్ష్మి వ్రతంలో కానీ 108 ఇవి ఉంటాయి కదా లక్ష్మీ సహస్రనామాలని కానీ ఏమీ ఎక్కడ పూజ గురించి ఏమీ చూపించరు. ఎంతవరకు వీళ్ళు చూపించేది ఏంటి, మేము ఎంత ఇచ్చాము వాళ్ళకి, ఏమి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాము, మేము ఏం గోల్డ్ వేసుకున్నాము, మేము ఏం శారీ వేసుకున్నాము, ఇదే చూపిస్తారు. అసలు మేము పూజ ఎలా చేస్తున్నాము, ఈ పూజ వల్ల జనానికి ఏం ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాము అనేది తక్కువ. జనానికి చూపించడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అంటే ఏంటి, తెలియని విషయాలు ఎవరికైనా తెలియకపోతే తెలిసేలాగా చెప్పడం అంతేకాని ఇంకా జనాలను మోటివేషన్ చేయటం, మేము ఈ చీర కట్టుకున్నామే, ఆ గోల్డ్ వేసుకున్నామని చేసేస్తే మధ్యతరగతి ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారని ఇప్పుడు శారీలు ఎక్కువైపోయినాయి. ఎవరు చూడండి శారీ కలెక్షన్. ఇన్ని శారీలు ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనిపిస్తుంది. ఎంత శారీలు ప్రతి ఒక్కళ్ళు అదే సేల్ చేస్తారు. అసలు ఎవరు కొంటున్నారు, ఇంతలాగా షాపులు ఉంటున్నాయి, వీళ్ళు అమ్ముతున్నారు, ఇంత శారీలు కొంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు కట్టుకుంటారు, ఏం చేస్తారు, ఇన్ని బట్టలు కొనేసి ఎక్కడ పెడుతున్నారు, ఇంత మనీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీకెందుకు, మాకున్నాయి కదా మా డబ్బులు, మీరు ఎందుకు అంటున్నారు అనొచ్చు అనేవాళ్ళు. అలాగుంది. మనం చేసే పని ఎలాగుందో ప్రకృతి కూడా మన మీద వైపరీత్యం అలాగే చూపిస్తుంది. విజయవాడలో అయితే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆస్తి నష్టం అయితే చాలా ఎక్కువ జరిగింది పాపం. విజయవాడ అంటే ఎక్కడ పక్కనే ఉంటుంది కదా, మన పక్కనే ఉంటుంది, మాకైతే పక్కనే ఉంటుంది. ఎంత ఇబ్బంది వాళ్ళకి ఫుడ్ వండుకోవడానికి అవకాశం కూడా లేకుండా ఇంట్లో నీళ్ళు వచ్చేసి బాధపడుతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇంకా రేపటి వినాయక చవితి కోసం వీళ్ళు ఎంత హడావిడి చేస్తారనేది చూడాలి మనం. విజయవాడ వాళ్ళు అయితే పాపం ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని అనుకున్నారు, వినాయక చవితి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అనేసి. వాళ్ళకి పాపం ఫుడ్కి కూడా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నారు కానీ వాళ్ళు ఇంట్లో ఉన్న సరుకులు కానీ వస్తువులు కానీ అన్నీ నష్టం జరిగింది కదా, వాళ్ళు ఉండటానికి కూడా అవకాశం లేకుండా ఇల్లు క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి పరిస్థితి ఇలా ఉంది. ప్రకృతి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధంగా వైపరీత్యం చూపిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.